మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తొలి ప్రసంగం చేస్తూ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నారు. ఈ సమయంలో సభ్యులు చప్పట్లు కొట్టారు. తమిళనాడులో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్పై కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. కవితాత్మకంగా మాట్లాడారు. తమిళనాడు ఓటర్లు హక్కులను కూడా తనిఖీ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం శాశ్వతం కాదు, అలాగే అధికారం అశాశ్వతమని కమల్ చెప్పారు. ఎన్నికల గెలుపుడు ఓ ఆక్రమణలా భావించే రాజకీయ మార్గం నుంచి ప్రజల అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్య పాలన దిశగా తమ మార్గాన్ని మార్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మార్గాన్ని మార్చుకునే క్రమంలో మీరు మాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఫలితంగా మీరు సాధించేది అసంపూర్ణమైన, చట్టవిరుద్ధమైన ఎన్నికల ఆక్రమణ మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఆక్రమించరు. ప్రజాస్వామ్య భారతం అనే మహాయంత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. దయచేసి మా వెంట నడిచి ప్రజాస్వామ్య శక్తిని ముందుకు నడిపించండి, లేదా ఈ ప్రజాస్వామ్య గణతంత్ర మార్గం నుంచి తప్పుకోండి. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. నేను ఏం మాట్లాడుతున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ సార్, ఇది వ్యక్తులపై లేదా ప్రభుత్వాలపై దాడి కాదు. ఈ సభలో నా పదవీ కాలంలో అలాంటిది వ్యర్థమే. ఇది ఆలోచన మధ్య సంఘర్షణ. ఈ ప్రజాస్వామ్య మహాయంత్రం భేదాలను దాటేస్తుంది. ప్రజలను మాత్రం తొక్కకూడదు. మేమది అనుమతించాం. ఎవరు అమరులు కాదు. ఏ ప్రభుత్వం శాశ్వతత్వాన్ని లక్ష్యంగా పెట్టకూడదు, పెట్టలేరు కూడా. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ అది సాధించలేదు, భవిష్యత్తులో కూడా సాధించదు. ఈ ప్రభుత్వము ఆ విశ్వవ్యాప్త రాజకీయ అలిఖిత అందరూ అంగీకరించే నియమానికి లోబడింది. మిత్రులారా, పిల్లలు చూస్తున్నారు, జంజీ చూస్తోంది. దయచేసి అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటు మనము పరిపక్వత సాధిద్దాం. అప్పుడు కనీసం భవిష్యత్తు అయినా మనదవుతుందని తెలిపారు.